ఈ రోజు కాకినాడ టౌన్లో తెలుగు జనతా పార్టీ తరపున మున్నగాల సాయి గోపి మా ఎమ్మెల్యే అభ్యర్థి అండి. కాకినాడ టౌన్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తెలుగు జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి గోపి గారు గుర్తు వాడ గుర్తండి. వాడ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ఇది కాకుండా సాయి గోపి గారు బోర్డులో 7వ నెంబర్లో ఉంటుందండి. వాడ గుర్తుపై వేసి తమ అమూల్యమైన ఓటు ముద్రను వాడ గుర్తుపై వేయాలని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిగా కాకినాడలో దాదాపు 38,000 మంది చెట్టుపల్లి సోదరులు ఉన్నారు. పేదల పార్టీ అయిన తెలుగు జనతా పార్టీకి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు ఉన్న పేద ప్రజలందరూ కూడా వాడ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి మా మున్నగాల సాయి గోపిని అఖండ మెజారిటీతో నెగ్గించవలసిన బాధ్యత ఈ నియోజకవర్గంలో, కాకినాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి మీద ఉంది. మేము మా తెలుగు జనతా పార్టీ పేదల సమస్యలు మేము పోరాడాం. ప్రతి పేదవాడి దగ్గర కూడా పోరాటం చేసి వాళ్ళ యొక్క సమస్య సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మేము పోరాటం చేసాం. అసెంబ్లీలో మాట్లాడాలంటే మాలాంటి పేదల పార్టీ అని తెలుగు జనతా పార్టీ ఉండాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని చూశారు, వనమాడి కొండబాబు గారిని చూశారు. ఒక్కసారి మన పేదల పార్టీ అయిన తెలుగు జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత కాకినాడలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో ఉన్న పేద ప్రజలపై అందరి మీద ఉందని ఈరోజు తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిగా మా మునగాల సాయి గోపిని నెగ్గించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యదీక్షాపరుడు, ఎన్నంటే మీ వెనకాల ఉంటాడు. ఏ సమస్య వచ్చినా సరే మీ వెనకాల నిలబడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా ఎన్నికల గుర్తు వాడ గుర్తండి. ఖచ్చితంగా వాడ గుర్తుపై 7వ నెంబర్లో ఉంటుంది. వాడ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజారిటీతో నెగ్గించవలసిన బాధ్యత కాకినాడలో ఉన్న ప్రతి పేద ప్రజల మీద ఉందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్.